ఒకానొక ఊరిలో ఒక అత్తగారు కోడలు ఉండేవారు. ఆ అత్తగారు కోడల్నెప్పుడు హింసిస్తూ ఉండేది. వారి ఇంట్లో ఒక మునగ చెట్టు ఉండేది. అత్త రోజూ మునక్కాయలను కోసి కొన్నిటిని తను శుభ్రంగా కూర వండుకొని కొన్నిటిని పొరుగురులో ఉన్న తన కూతురికి పంపించేది. ఆ కూరని మొత్తం ఆవిడే బాగా తినేది. కోడలికి అసలు పెట్టేది కాదు. ఒకరోజు ఆ అత్త తన కూతుర్ని చూడ్డానికి పొరుగురికి వెళ్ళింది. కోడలు ఇదే అదనుగా భావించి మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలన్నిటినీ కోసింది. ఆ తరువాత వాటిని తరిగి తనకు నచ్చిన విధంగా చక్కగా కూర చేసుకుని తిందాం అనుకునేసరికి అత్తగారు వచ్చేసింది. కోడలు వెంటనే అన్నాన్ని కూరని గిన్నెలో వేసి బావి దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ చాలా మంది ఉండడంలో సిగ్గుపడి తను వెంటనే పక్కనే ఉన్న కోవెల్లోనికి వెళ్ళి తలుపు వేసేసుకుంది. ఆ కోవెల్లో అప్పుడెవరూ లేరు. అంతే, వెంటనే గిన్నెలో అన్నం కూర ముద్ద